వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈరోజు మనది ఫుల్ బీచ్ డే అన్నమాట. అండ్ ఇది ఫైనల్ డే ఆఫ్ అవర్ వెకేషన్. సో ఫైనల్గా ఇంకా ఈ బీచెస్తో డేని ఎండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో వైజాగ్ దగ్గర మేమైతే భీమిలి బీచ్కి వెళ్ళాం. వైజాగ్లో ఉన్న బీచెస్ ఆల్రెడీ చూసేసామని చెప్పి ఇక భీమిలి బీచ్ చూద్దామని అయితే వచ్చాము. ఆ రోజు యాక్చువల్లీ నేను మా హస్బెండ్ కపుల్ టీషర్ట్లు వేసుకున్నాం అనమాట. అంటే మా వెడ్డింగ్ షూట్ సాంగ్లో చూసుంటారు కపుల్ టీషర్ట్స్. సో అది ఫైనలీ మళ్ళీ వైజాగ్లోనే వేసుకోవాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ వైజాగ్లోనే వేసుకున్నాము. సో ఎలానో కపుల్ టీషర్ట్స్ వేసుకున్నాం కదా అని చెప్పి బీచ్లో ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళు ఆబ్వియస్లీ మళ్ళీ కొంచెం పుష్ చేస్తుంటారు, ఫోటోలు తీయించుకోండి కపుల్ టీషర్ట్లు వేసుకున్నారు కాదు ఇది అని చెప్పి సర్లే సరదాని ఎందుకు కాదనాలని ఫొటోస్ అయితే తీయించుకున్నాం అనమాట. ఇంకా అలా సరదాగా కొంచెం బీచ్లో తిరిగేసాను. రెయినీగాడు ఆ రోజు ఫైనల్ వెళ్ళిపోతున్నాను కదా రెయినీ దగ్గరికి, రెయినీ బాగా గుర్తొచ్చాడు. ఇంకా అలా సరదాగా రెయినీ నేమ్ రాసి వీడియోలు అయితే తీసుకున్నాం. అలా కొంతసేపు భీమిలి బీచ్లో ఎంజాయ్ చేశాక మేమైతే రేవ్ పోలవరం బీచ్కి వెళ్ళాము. ఇది ఈవినింగ్ 5 అయింది ఈ బీచ్కి వెళ్ళేసరికి. సో బీచ్ నీట్గా లేదు, బట్ వాటర్ అయితే ఎంత ప్యూర్ నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో, చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బీచ్ ఎన్విరాన్మెంట్ చూసి ఇలానే ఉంటుందేమోలే బీచ్లో కూడా అని చెప్పి అనుకున్నా. కానీ బీచ్లో అయితే అసలు వాటర్ చాలా ప్యూరిటీ. అంటే నేను మన సైడ్ లైక్ ఏపీ తెలంగాణలో ఇంత ప్యూర్ ఉండే వాటర్ బీచ్ని చూడలే అనమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది మేము December 31st ఇంకా ఫైనల్ డే బీచ్తో ముగిద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉప్పెన మూవీ ఏదో క్లైమాక్స్ తీశారు అని చెప్పి అన్నారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఆ వంతెన మీద లైక్ తీశారు కొన్ని షార్ట్స్ అయితే ఈ రేవ్ పోలవరం దగ్గర అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ మీరు ఎల్లుంటే ఈ రేవ్ పోలవరం బీచ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ తెలియచేసండి. నాకైతే ఈ బీచ్ వ్యూ ఆ సన్సెట్ అప్పుడే అవుతుంది, ఫ్రెష్ వైబ్స్ అనమాట. చెప్పాను కదా ఫుడ్ పడలే, కొంచెం తేడా కొట్టింది అని చెప్పి ఛత్తీస్గఢ్ది ఆ స్టిల్ ఆ ఫోబియా నాకు అలానే ఉందన్నమాట. కొంచెం ఇంటికి వెళ్ళాక సెట్ అయిపోయింది. కానీ ఇంకలా బీచ్ని అయితే మంచిగా చూసేసి ఇంకలా చాలాసేపు ఈ బీచ్లో చాలా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇంకలా టైం అయితే స్పెండ్ చేసి బీచ్ అంతా చూసేసి వెళ్ళాము. లైక్ మేము వెళ్తున్నప్పుడు దారిలో ఏదో షూటింగ్ కూడా కనిపించింది, లైక్ కొత్త వాళ్ళు అనుకుంటా షూటింగ్ తీస్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ మీదే మూవీ షూటింగ్ ఉప్పెన ఏదో తీసారని చెప్పి అన్నారనమాట. ఇక్కడైతే నడవడానికి అసలు బాలే, లైక్ నాకు అసలే ఓసిడి, నాకు అస్సలకే నచ్చలేదన్నమాట. అండ్ కిందకి చూస్తే నాకు చుట్టమల్లే సాంగ్ ఆ వ్యూ గుర్తొచ్చింది, ఆ కొండ కానీ ఆ బీచ్ కానీ. యాక్చువల్లీ అది బాలి, బట్ నాకైతే కొంచెం అలానే అనిపించింది అనమాట. సో చెప్పా కదా వెళ్తున్నప్పుడు షూటింగ్ అనిపించిందని చెప్పి. ఇదే ఎవరో తెలీదు, రాజమండ్రి టోల్ గేట్ దాటాక షూటింగ్ అయితే తీస్తున్నారు. ఇక్కడ చాలా హడావిడి అయితే జరుగుతుంది, చాలా డేస్ నుంచి షూటింగ్ అయితే జరుగుతుందంట. సో ఫైనల్గా మా 7 days ట్రిప్ అయితే ఏపీలో వైజాగ్ సైడ్ అరకు సైడ్ మొత్తం ఇలా అయితే ఫినిష్ చేసుకున్నాము. మా 7 days ట్రిప్లో మీకు ఏ డే బ్లాగ్ అయితే బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ నా వీడియోస్లో ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నాకు కామెంట్స్లో తెలియచేసండి. ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైకింగ్ మై 7 day vlogs అనమాట. కీప్ ఎంకరేజింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.